Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాక మాత్రం పువ్వులు చాలా అధికంగా, కూరగాయలు అధికంగా వస్తున్నాయి. ఈ లిక్విడ్ పోషకాలు నిన్న ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇచ్చాను కదా, అది ఎలా చేశాననేది నిన్నటి వీడియోలో నేను చూపించలేదు. ఈరోజు అయితే క్లారిటీగా అదైతే చూపిస్తున్నాను. ఇది నిజంగా నేను మొక్కల కోసం చేయలేదు, నేను ఇదొక రెసిపీ చేశాను. ఆ వాటర్ అన్నమాట ఇవి చాలా చాలా మంచిగా యూజ్ అవుతాయి మొక్కలకు మాత్రం. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను. పంచదార షుగర్తోనే నేను ఆర్గానిక్ పద్ధతిలో గోరింటాకు అయితే తయారు చేశాను. అది వాడిన అంటే దాన్ని బాయిల్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ని ఈ విధంగా మొక్కలకైతే ఇచ్చాను. ఇది మొత్తం టీ పొడిను అది మిక్స్ చేసి నేను గోరింటాకు అయితే చేశాను. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఎలా చేసుకోవాలనేది ఇంకో ఛానల్లో చేశాను. అది ఆ వాటర్ అనేది చల్లారేంత వరకు నానేసి మట్టి కుండకు పట్టుకుంది కదా, అదంతా నానేసిన తర్వాత ఇది షుగరు అండ్ టీ పొడితో చేసిన లిక్విడ్ అన్నమాట. ఇది మొక్కలకు కూడా చాలా యూజ్ అవుతుంది. నేను చాలాసార్లు బెల్లము ఇదే టీ పొడి కలిపి చాలాసార్లు మొక్కలకి ఇచ్చాను. మీరు కూడా చాలాసార్లు చూసారు కూడా నా వీడియోస్లలో. అది వేస్ట్గా బయటపడేయకుండా ఒక రోజంతా చల్లారి పక్కన పెట్టిన తర్వాత అది 1 అవర్లోనే చల్లారిపోతుంది. నిన్ననేమో ఇది నిన్న చేశాను అనమాట. నిన్ననేమో ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చాను, అలాగే ఈరోజేమో మొత్తం గార్డెన్లో మొక్కలకైతే ఇస్తున్నాను. నిజంగా ఇది చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను ఈ టీ పొడి గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను, కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు గులాబీలు మొన్నటి వరకు మనం ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ పువ్వులన్నీ హార్వెస్ట్ చేసినాక మళ్ళీ రీసెంట్గా ఇవైతే బ్లూమ్ అయినాయి. ఏదైనా సరే వేస్ట్ అని బయటపడేయకూడదు. ప్రతి ఒక్కటి కూడా మొక్కలకు ఉపయోగకరమని అది తెలియటానికే మీకైతే చూపిస్తున్నాను. మన కిచెన్లో వాడుకునే ఏమి యూజ్ అవుతాయిలే, మొక్కలకి ఏమి ఇస్తాంలే అనుకోవద్దు. ప్రతి ఒక్కటి కూడా మొక్కలకి ఉపయోగకరమే, ఏది వేస్ట్ అని బయట పడేసేదే లేదు. ఇప్పుడే జస్ట్ నేనైతే ఇవి ఆ వాటర్ ఇచ్చేసి ఇంకా వంకాయలు కూడా కోసుకొచ్చాను. ఆ మధ్యకాలంలో శనగపిండి, బెల్లము, టీ పొడి కూడా చేశాను కదా, అలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. టీ పొడి, బెల్లం, శనగపిండి కానీ ఇంకా ఎన్నో రకాలు చేయొచ్చు. నేను ఒకటి మొలకలు చేసి అదొక మంచి ఫర్టిలైజర్ అయితే చేశాను. మళ్ళీ త్వరలో ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. అది నిజంగా చాలా చాలా మంచి వీడియో. అంటే బాగా అధికంగా పువ్వులు వస్తాయి అన్నమాట. నేను మొన్ననే హార్వెస్ట్ చేశాను కదా వంకాయలు, మళ్ళీ ఈరోజు కూడా ఒక 4 వెళ్ళాయి. అలాగే ఇక్కడ దోసకాయ కూడా ఉంటుంది. దోసకాయ మొన్నటి వరకు గ్రీన్గా ఉండే కదా, ఇప్పుడు ఎల్లో వచ్చింది, పండు పండేసింది. ఇది ఇప్పుడు కోయలేదు, ఇంకొక రోజు ఉంచుదాం. ఇటువైపు కొంచెం గ్రీన్గా ఉంది కదా, ఇంకా అదంతా కూడా సెట్ అయ్యేంత వరకు ఉంచేద్దాం. ఇంకొక కాయ కూడా ఉందన్నమాట. ఇక్కడ 2 దోసకాయలు అయితే ఉన్నాయి. ఈ 2 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేయాలి. అయితే ఇది ఒక్కటి చేస్తాను, ఇది ఒకటి వదిలేస్తాను. ఇది రేపు కానీ ఎల్లుండి కానీ కోస్తాను, అది పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ర్యాండమ్గా వచ్చిన మొక్కలు కూడా మంచిగా హార్వెస్ట్లు అయితే ఇస్తున్నాయి మనకు. దోస మొక్కలు ఎండాకాలం ఈజీగా జర్మినేట్ అవుతాయి, ఎండాకాలం మొలకెత్తి క్రాప్ అనేది వస్తుంది. ఇలా నేను చాలాసార్లు తీసుకున్నాను. అలాగే గులాబీ మొక్క మొదట్లో ఈరోజు ఎగ్గు కర్రీ చేసి ఉండే నేను. ఆ ఎగ్గు ఇవి తెచ్చి డైరెక్ట్ గులాబీ చెట్టు మొదట్లో తవ్వేసి దాని మొదట్లో ఒకటి నారులాగా మొలక ఎత్తింది, అదంతా తీసేసి ఎగ్షెల్స్ అనేది దాని మొదట్లో వేసేసి, మనం ఇది చిన్నప్పటి నుంచి కూడా చూస్తాము ఎగ్షెల్స్, టీ పొడి, మనము టీ చేసుకున్న పొడి కూడా ఎప్పుడు ఇది అయితే నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు. టీ పొడి చేసుకుని ఎగ్స్ ఆమ్లెట్లు వేసినవన్నీ గులాబీ మొక్క మొదట్లో ఇస్త్రీ వేసేవాళ్ళం, అలా వేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇలా వేసుకున్నారనుకో గులాబీ పూలు కూడా చాలా బాగా పూస్తాయి. ఎగ్షెల్స్ కూడా మనం ఇప్పుడు వాడుకున్న వెంటనే తెచ్చి అది దీని మొదట్లో వేసి వాటర్ వేసారనుకో మంచిగా దానికి పోషకాలు అయితే అందుతాయి. ఇవి రేపు గురువారం అయితే కొయ్యాలి. ఇది జస్ట్ ఇప్పుడే నేను ఈవినింగ్ పైకి వెళ్ళిన వాటర్ వేయడానికి వెళ్ళినప్పుడు తీశాను. అందుకే చీకటిగా ఉంది కాబట్టి ఫోన్ లైట్ వేసి మరీ తీశాను. ఇవి బాబాకి రేపు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి రేపు మార్నింగ్ అయితే ఇవి హార్వెస్ట్ చేస్తాను. అందుకే ఇప్పుడు ఏం కోయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. మన గార్డెన్లోనైతే మంచిగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఎండాకాలం కూడా అయినా సరే 4 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. అలాగే కనకాంబరం పూలు కూడా ఉన్నాయి. మొన్న కరివేపాకు మొక్క గురించి మీకు చూపించాను కదా, చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. అసలు చిగుళ్ళు చూడండి, లేత చిగుళ్ళు మెరిసిపోతుంది మొక్క అని చెప్పాలి. చాలా చక్కగా ఉంది. ఇంకా అన్ని మొక్కలకైతే ఈ వాటర్ అయితే ఇప్పుడు ఇచ్చేసానన్నమాట. కొంచెం లైట్గా వర్షం కూడా పడింది కానీ అవి మొక్క మొదలు అసలు తడవనే లేదు. ఇవి
ఇవి నేను చూపించాను కదా, ఒక పెద్ద బౌల్ నిండా ఈ వాటర్ అయితే ఒక బకెట్ వాటర్లో నార్మల్ వాటర్ కలిపేసి ఇంకా మొక్కలకు అన్నిటికీ ఇచ్చానమాట. అన్ని మొక్కలు కొంచెం వర్షం కూడా పడింది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టలేదు, లైట్గా తడిచింది మొక్క మొదల్లో, ఫుల్గా అయితే ఏం తడవలేదు. అలా రోజా మొక్కలకి, కనకాంబరం మొక్కలకి, అలాగే మల్లె మొక్కలకి, అన్నిటికీ మందారాలకు, చామంతులకు, మరువ మొక్క, వంకాయ మొక్కలు, దోసకాయ మొక్కలకు అన్నిటికీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దేవగన్నేరు, ఇంకా గులాబీ మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా ఇచ్చాను. అన్నిటికీ కొంచెం కొంచెం ఇచ్చాను, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఎక్కువ అయితే అవసరం పడలేదు. చాలా మంచి ఫర్టిలైజర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో టీ పొడి ఉంటే కొంచెం బెల్లం ముక్కేసి నానబెట్టేట మొక్కలకి ఇవ్వండి. ఇలాంటివి మీరు చేయకపోతే ఇలాంటి అంటే నేను ఇది చూపించడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకు ఉపయోగకరమే అని. అంటే చాలామంది తెలియక పుల్లటి పెరుగు మిగిలిపోతే పడేయటాలు, పాలు విరిగిపోతే పడేయటాలు, టీ విరిగిపోతే పడేయటాలు, అవన్నీ కూడా పడేయకుండా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ప్రతి ఒక్కటి కూడా పాలు విరిగిపోయినా కూడా అది వడకట్టేసి మొత్తం కూడా బాగా వాటర్లో కలిసే విధంగా చేసేసి మొక్కలకి ఇవ్వచ్చు. నేను కూడా అది ప్రతి ఒక్కటి అలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా గార్డెన్కి అయితే యూజ్ చేసుకుంటారు కాబట్టి తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోనైతే మీ అమూల్యమైన లైక్ అయితే ఇవ్వండి, మీ అభిప్రాయాలు కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.